నమస్తే, అందరు బాగున్నారా? అయితే అవి కొంచెం సిక్గా ఉన్నాడు. లాస్ట్ 2 డేస్ నుంచి కొంచెం కాఫ్ ఉంది అండ్ జ్వరం వస్తుందన్నమాట. బుగ్గలు అవన్నీ ఎర్రగా అయిపోయాయి చూడండి. మాకేమో ఇంకా స్నో పడుతూనే ఉంది. స్నో పడుతుందని ఇక్కడ పిల్లలకి స్కూల్ కూడా హాలిడే ఇచ్చారు. హాలిడే ఇస్తే మేమేం చేసామంటే మా ఇంటికి దగ్గరలోనే ఒక మంచి స్పాట్ ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇప్పుడు నేను మీకు చెప్పను, మీకు కూడా చూపిస్తాను. అంత అందంగా ఉంటుంది, మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది. సో మేమందరం కలిసి శారీస్ కట్టుకొని ఆ ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయ్యి మంచిగా రెడీ అయిపోయి మధ్యాహ్నం 2:30 అంతా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాము. జస్ట్ 5 minutes అవే ఫ్రమ్ అవర్ హౌస్. ఫస్ట్ అయితే అందరం శారీస్ కట్టుకున్నాం కదా, మాకు ఎవరైనా కనిపిస్తే ఒక పిక్చర్ తీస్తే బాగుండు అనుకునే లోపు ఈయన కనిపించారు. ఆయన అడగగానే ఆయన పిక్చర్స్ తీశారు. ఎందుకంటే స్నో పడుతూనే ఉంది, మాకు ఇంకా లైట్గా అలా అలా స్నో పడుతూ ఉంది. ఆ స్నోలో తడిచిపోయాక మళ్ళీ మేము పిక్చర్స్ తీసుకున్నా అవి సరిగ్గా రావు కదా, అందుకే స్టార్టింగ్లోనే ఒక పిక్చర్ తీసుకుంటే మంచిగా నీట్గా ఉన్న ఫేసెస్తో ఫొటోస్ తీసుకుంటే బాగా వస్తాయి. ఇది ఇంకా జస్ట్ రోడ్డు మీదనే ఇలా ఉందన్నమాట, మంచి బ్యూటిఫుల్ సీనరీస్తో. ఇంకొంచెం లోపలికి వెళ్ళాము అంటే అక్కడ ఇంకొక ప్లేస్ ఉంది, దాన్ని చూస్తే వావ్ అనిపిస్తుంది. హానెస్ట్లీ నేను కెనడాకి వచ్చే ముందు విన్నాను కెనడాలో ఫాల్ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఈవెన్ యుఎస్ఏ కంటే కెనడాలో ఇంకా బాగుంటాయి అని చెప్పి చాలా రీల్స్లో చూశాను. అప్పుడు అనుకున్నాను డెఫినెట్లీ ఫాల్ కలర్స్కి వెళ్ళాలి, చూడాలి అని. ఫాల్ కంటే కూడా స్నో సీజన్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఈ హాలిఫాక్స్ గురించి కూడా నాకు అస్సలు తెలీదు, కెనడా వచ్చేంత వరకు కూడా ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంటుంది హాలిఫాక్స్ అనే నేమ్ నేను అప్పుడే ఫస్ట్ టైం విన్నాను. ఈ ప్లేస్కి మేము రావాలి అప్పుడు రీసెర్చ్ చేశాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. మంచి ప్లేస్ అని విన్నాను, కానీ నేను డైరెక్ట్గా వచ్చి చూస్తుంటే నాకు ఎంత నచ్చిందో ఈ ప్లేస్. దీని గురించి నేను చెప్పింది, ఇంటి దగ్గరనే ఈ లేక్ ఉంటుంది. ఈ లేక్ చుట్టూ చెట్లతో మొత్తం స్నోతో కవర్ అయిపోయి ఎంత బాగుందో, ఏదో సినిమాలో సీన్ చూస్తున్నట్టుంది. నేను వస్తూ నాతో పాటు నా టెడీ బ్లేక్ బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను, అందులో కెమెరా పెట్టుకున్నాను. ఈ బ్యాగ్లో అయితే అన్నీ ఫిట్ అవుతాయని ఇది తెచ్చుకున్నాను. అన్నట్టు మీకు కూడా ఇలాంటి బ్యాగ్ కావాలా? ఇదైతే నేను టెడీ బ్లేక్ వెబ్సైట్లో తీసుకున్నాను. ప్రజెంట్ అయితే వాళ్ళ వెబ్సైట్లో April 16th నుంచి April 21st వరకు ఈస్టర్ సేల్ నడుస్తుంది. అప్ టు 35% వరకు ఆఫర్స్ నడుస్తున్నాయి. మీరు ఒకసారి డెఫినెట్లీ చెక్ చేయండి, మీకైతే అందులో బ్యాగ్స్ అవన్నీ కూడా భలే నచ్చుతాయి. మీరు TBMANUSA30 అనే కోడ్ యూస్ చేశారంటే మీకు ఎక్స్ట్రా $30 ఆఫ్ కూడా వస్తుంది. ఇదే కాదు, మంచి కలర్స్ ఉన్నాయి. నా దగ్గర ఇప్పటికీ 4 బ్యాగ్స్ కొన్నాను నేను, చాలా బాగుంటాయి బ్యాగ్స్ అన్నీ కూడా. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైరెక్ట్ ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఆల్సో మీరు వాళ్ళ పేజెస్ని ఫాలో అయ్యారు అంటే అప్కమింగ్ ఈవెంట్స్ సేల్స్ ఏమున్నా కానీ అప్డేటెడ్గా ఉంటారు. అంతేకాదు ఈ బ్యాగ్స్ మనకి ఇటాలియన్ ప్రీమియం లెదర్తో తయారు చేస్తారు, మంచి లగ్జూరియస్ ఫీల్స్ కూడా ఉంటాయి. ఇవి మీకు బిహైండ్ ద సీన్స్. నా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేస్తున్నారు, మంచిగా పిక్చర్స్ తీసుకున్నాము. ఒక 2-3 ఇన్స్టెంట్ రీల్స్ కూడా చేసాము, అప్పటికప్పుడు అనుకొని రీల్స్ చేసాము. అంటే ఒక రీలే ఒక 2-3 సాంగ్స్ అనుకొని ఒకదానికి ఫిక్స్ అయ్యి ఈజీ స్టెప్స్ ఉన్నవి వాటికి ఒక రీల్ కూడా చేసాము. చూడ్డానికి స్నో ఇంత బాగుంది కదా, కానీ మేము ఆ పిక్చర్స్ వీడియోస్ అన్నీ తీసుకునేసరికి మా చేతులు అయితే మంటలు పుట్టేసాయి. అంతసేపు స్నోలో అలానే ఉండేసరికి లైక్ గ్లౌస్ కానీ స్వెటర్ కానీ ఏమీ వేసుకోలేదు కదా. బాడీ అంతా ఓకేగానే ఉంది, ఎందుకంటే అంత చలి అనిపించలేదు, కానీ చేతులకు మాత్రం చాలా చలిగా అనిపించింది. కొంచెం కళ్ళు ఓపెన్ చేయాలి, మనసా క్లోజ్ చేసినట్టు ముదుగు దొంగల్లాగా వెళ్తున్నాం అందరం. చూడడానికి మీకు ఎలా ఉందో కానీ మాకు మాత్రం చాలా చాలా చల్లగా ఉంది. ఎప్పుడప్పుడు కార్లో వెళ్ళి కూర్చుందామా అని చెప్పి అనుకున్నాము. కార్లో కూర్చొని కాసేపు హ్యాండ్స్ అవి వార్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఏమైనా డ్యాన్స్ రీల్స్ చేసుకుందాం అని కార్లో కొన్ని సాంగ్స్ డిసైడ్ అయ్యి తర్వాత వచ్చి డ్యాన్స్ చేసాము. అనుకోకుండానే మా రోజంతా ఇలా గడిచిపోయింది. దాదాపు 1.5 సేపు బయటనే ఉన్నాము, స్నోలోనే ఉన్నాము. ముందు రోజు మేము డిసైడ్ అవ్వలేదు, జస్ట్ అప్పటికప్పుడు అనుకొని ఇలా వచ్చేసాము అందరం. నేను యాక్చువల్లీ ఇంకా అందరు వీడియోస్ అవి తీసుకోవడం మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చలి ఎక్కువ పెట్టి చేతులు మండుతున్నాయి, ఇంకో పక్కేమో ఛార్జింగ్ అయిపోవచ్చింది. గాయ్స్ ఇప్పుడే స్నోలోకి వెళ్ళేసి వచ్చాము, ఇది రియాలిటీ. కార్లో కూర్చొని అందరికి మండిపోతున్నాయి చేతులు. సుజాత హాయిగా ఉంది అసలు.
సుజాత మాకు దిష్టి పెట్టింది, అందుకే కెమెరా ఆఫ్ అయింది. సో మీరు మమ్మల్ని క్షమించి. కెనడా ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. కాకపోతే తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఇలానే ఉంటాయి. పద్దు చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. చాలా బాగుంది. దొంగ నిజం చెప్పాలి. చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. చాలా చేతులు మండిపోతున్నాయి. వెళ్దామా? నువ్వు ఈ దీపు ఏదో ఫ్యాంటసీ వరల్డ్ లోనే ఉంది. ఇంకా ఇలా అనుకుంటూ ముక్కులు చేతులు అసలు రావట్లేదు. చేతులు ఇంకా మన స్ప్రోలోకి. హాయ్ ఫ్రెండ్స్, మా ఇద్దరిది ఆగోనినే ఫ్రెండ్స్. రాయలసీమ ఫ్రెండ్స్. అలా సరదాగా అందరం మాట్లాడుకొని మంచిగా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఈవినింగ్ కూడా ఒక 2-3 అవర్స్ కింద సోషల్ రూమ్లో మీట్ అయ్యి మాట్లాడుకొని ఆ రోజంతా చాలా బాగా స్పెండ్ చేసాం. నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గానే అంత బాగా జరిగింది. అభికేమో ఫీవర్ అన్నావు, మరేంటి మానస అలా తిరుగుతున్నావు అనుకుంటున్నారా? అభికి కొంచెం తగ్గింది. యాక్చువల్లీ నైట్ టైం ఎక్కువ వస్తుంది ఫీవర్. వాడు పడుకున్నాక కాసేపటికి మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. మెడిసిన్ వేస్తే తగ్గిపోతుంది, లేకపోతే నార్మల్గానే ఉన్నాడు. డే టైంలో కొంచెం నార్మల్గానే ఉన్నాడు. జ్వరం కంటే ఎక్కువగా దగ్గు ఇబ్బంది పెడుతోంది. దగ్గు అది ఒక 3-4 డేస్ చూసి తర్వాత ఇంకా తగ్గకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకు నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మేము రెగ్యులర్గా వేసే మెడిసినే చెప్పి అది 3-4 డేస్ కంటిన్యూగా వేయమంటారు. అప్పటికి తగ్గకపోతే మళ్ళీ పీడియాట్రిషియన్ని కలవడం ఇలా సజెషన్ ఇస్తారు. సో అందుకే ఒక 3-4 డేస్ చూసిన తర్వాత తగ్గకుంటే వెళ్దాంలే అనుకున్నాము. బట్ ఈ రోజుకైతే అబ్బుగాడు కొంచెం బెటర్గానే ఉన్నాడు. కొంచెం ఫుడ్ తినడం అది చేస్తున్నాడు. అందుకే నేనైతే ఇక్కడ నా కోసం రొట్టె చేసుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళు కొంచెం తక్కువే తింటారు, నేనేమో నా కోసం రొట్టె చేసుకుంటాను. ఇది చేసుకోవడం వచ్చినప్పటి నుంచి అస్సలు వదలట్లేదు తెలుసా. నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే లేదంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను రొట్టెనే చేసుకుంటున్నాను. ఎందుకంటే 0 ఆయిల్ ఏం వాడాల్సిన అవసరం లేదు. అండ్ మెత్తగా కూడా వస్తున్నాయి, గట్టిగా కాకుండా నీట్గా చేయడం కూడా వచ్చేసింది. ఇంకేం కావాలి చెప్పండి. అందుకే హ్యాపీగా చపాతీలాగా చేసేసుకుంటున్నాను. అప్పటికప్పుడు పిండి కలిపేసుకొని జస్ట్ 1 కప్పు పిండి తీసుకుంటే, జొన్న పిండి తీసుకుంటే 4 రొట్టెలు వచ్చేస్తున్నాయి నాకు. 2 లంచ్కి అలాగా తిని ఇంకా ఆకలేసింది అంటే మళ్ళీ ఈవినింగ్ అలాగా తినేస్తాను. డిన్నర్ టైంలో ఫినిష్ చేస్తున్నాను. అభికేమో నెక్స్ట్ డే స్కూల్ ఉంది, కానీ వాడికి ఇంకా ఫీవర్ తగ్గలేదు అని చెప్పి పంపించలేదు. అలా నీ మీద పడుకోవచ్చా అమ్మ అని చెప్పి పడుకున్నాడు. కాసేపు రెస్ట్ తీసుకుంటాడేమో అని జస్ట్ వామిటింగ్ చేసుకొని వచ్చి పడుకున్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ సీజన్ చేంజ్ అవుతూ ఉంది కదా స్లోగా. ఎవ్రీ టైం సీజన్ చేంజ్ అయిన ప్రతిసారి పిల్లలందరూ సిక్ అయిపోతూనే ఉంటారు. ఆల్మోస్ట్ చాలామంది పిల్లలు ఒక్కసారి సీజన్ అంతా మారిపోయి నార్మల్గా అయ్యిందే అనుకోండి, ఆ సీజన్కి అలవాటు పడిపోతారు. అయితే ఇక్కడ ఈ బట్టలన్నీ ఏంటి అనుకుంటున్నారా? నేను ఒక శారీ సెలెక్ట్ చేసుకోవడానికి స్నోలో వెళ్ళి ఒక మంచి రీల్ తీసుకొని పెట్టడానికి ఒక మంచి శారీ సెలెక్ట్ చేసుకుందామని బట్టలన్నీ పీకేశాను. మళ్ళీ ఎవరు సర్దుకోవాలి? నేనే సర్దుకోవాలి. ఆ పనే చేస్తున్నాను ఇక్కడ. అసలు ఎన్ని శారీస్ తీసాను అంటే అప్పటికప్పుడు అనుకున్నాను కదా, నాకు శారీ ఏది దొరకలేదు, ఏది తీసుకోవాలి అని చెప్పి. అందుకే ఇంకా అడుగున ఉన్న బాస్కెట్లో నుంచి బయటికి తీసాను. తర్వాత అబ్బుగాడి కోసం మందులు అయిపోయాయి. అలానే నేను ఒకటి లాస్ట్ టైం పర్ఫ్యూమ్ సెట్ కొన్నానని చెప్పాను కదా, టెంప్ట్ అయ్యి కొన్నాను. దాన్ని రిటర్న్ ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే అంత పెద్ద పర్ఫ్యూమ్ కొని కూడా నేను తర్వాత యూజ్ చేయను అని చెప్పేసి, అందుకే రిటర్న్ ఇద్దామని వెళ్తే వాళ్ళు ఇది లాస్ట్ ఫైనల్ సేల్, రిటర్న్ తీసుకోమన్నారు. నాకు ఇంకా పంచి పడింది అక్కడ. వాళ్ళు ఒక కార్డు ఇచ్చారు. ఆ కార్డుని పెట్టుకొని 1 year లోపు ఏ పర్ఫ్యూమ్ ఏదైనా కానీ లగ్జరీ పర్ఫ్యూమ్ తీసుకోవచ్చు అని చెప్పారు. సో అందుకోసమని సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా అన్ని శాంపుల్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి నా దగ్గర, అవన్నీ స్మెల్ చూసి మంచిగా నచ్చిండేది బిగ్ సైజ్ పర్ఫ్యూమ్ కొనుక్కుందాంలే అని చెప్పి అక్కడనే ఇంకా నాకు కొన్ని షాంపూస్, కండిషనర్ ఇవన్నీ అవసరం ఉండే, బాడీ వాష్ ఇవన్నీ కూడా షాపర్స్ డ్రగ్ మార్ట్లోనే మనకి బ్యూటీ షాప్ పక్కన ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మెడిసిన్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. అక్కడ తీసుకుందామని ఇంకా అలా చెక్ చేస్తున్నాను. బై ద వే నేను ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను నా ఫ్రెండ్స్తోనే, మావి నెవర్ ఎండింగ్ కాల్స్. ఇంకా తర్వాత ఈ స్టోర్కి ఎప్పుడు వచ్చినా కూడా నేను డెఫినెట్లీ విండో షాపింగ్ చేస్తానన్నమాట. అక్కడ కొన్ని ఇయర్ రింగ్స్, జ్యువెలరీకి సంబంధించినవి కాకుండా బ్యూటీ సప్లైస్ కూడా, మనకి మేకప్కి సంబంధించినవి కూడా చాలా ఉంటాయి. కొన్ని డీల్స్లో ఉంటాయి, కానీ ఏదైనా కానీ అమెజాన్లోనే ఇంకా తక్కువ ప్రైస్కే ఉంటాయి. కొంచెం ప్రైజెస్ ఎక్కువే అనిపిస్తాయి నాకు ఈ పర్టికులర్ షాప్లో.
ఇలా ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను లాస్ట్లో మీకు అవి చూపిస్తాను. ఇక్కడ జ్యువెలరీ చూడండి. ఇవైతే ఇంకా టీములో అలాగా ఇంకా తక్కువకే ఉన్నాయి, $1 $2కి. ఆఫ్కోర్స్ క్వాలిటీ చేంజ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది వాటికి వీటికి. నాకు ఇక్కడ ఒక బ్రేస్లెట్, కార్టియర్ బ్రేస్లెట్ లాగా ఉంది, అది $22 పెట్టారు. భలే అనిపించింది. ఇది తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ ఎందుకులే అని తీసుకోలేదు. అయితే ఇంటికి వెళ్ళాక నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. కానీ నా లోపల ఒక బాధ ఉందన్నమాట. ఏంటంటే అనవసరంగా $120 పెట్టి ఆ శాంపుల్ పర్ఫ్యూమ్స్ కొన్నాను. దానికి ఒక లగ్జరీ పర్ఫ్యూమ్ అయితే కొనొచ్చు, ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ ఎందుకు అలా తొందరపడి డెసిషన్ తీసుకున్నాను ఆ మూమెంట్లో అని చెప్పి నేను ఇప్పటికీ రిగ్రెట్ అవుతూ ఉన్నాను. ఆయనేమో అస్సలు రిగ్రెట్ కావద్దు, నువ్వు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నావు కదా ఈ బ్రాండ్స్లో పర్ఫ్యూమ్స్, సో ట్రై చేసి నీకు నచ్చింది ఏదైనా కానీ ఒకటి కొనుక్కో, ఏం కాదని ధైర్యం చెప్తున్నారు. ఒక్కోసారి తొందరపడి మనం చేసే మిస్టేక్స్కి ఇలా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది కదా. సర్లేండి, ఇంతకంటే ఇంకొక మంచి విషయం నేను ఏంటో చెప్పనా. నేను లాస్ట్ టైము ఇక్కడ మాకు దగ్గరలో ఫ్రెండ్ ఒక స్టోర్, ఐసింగ్ అనే స్టోర్ క్లోజ్ అవుతుంది, అక్కడికి వెళ్ళి ఏది తీసుకున్నా కానీ $1 అంటే వెళ్ళి చెక్ చేశాను. నిజంగానే అక్కడ ఏది తీసుకున్నా కానీ $1కే ఉంది. లిటరలీ నాకు $250 స్టఫ్. ఇదంతా నేను క్యాలిక్యులేట్ చేశాను, దాని మీద ప్రైజెస్ కూడా నేను పెడుతున్నాను చూడండి. ఇవన్నీ $250 స్టఫ్. ఇవన్నీ కూడా నాకు జస్ట్ $20కే వచ్చాయి. నేను ఇంకా లేట్ వెళ్ళినట్టున్నాను, నాకు చాలా వరకు సేల్స్ అవి అయిపోయాయి. నేను ఆ స్టోర్ వీడియో తీసుంటే బాగుండు, అప్పుడు నాకు గుర్తులేదు. ఒక పెద్ద సెక్షన్లో మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు, అది జస్ట్ $1 ఉంటుంది. ఇలా బోల్డ్ అన్ని ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, చైన్స్, హెయిర్ క్లిప్స్, స్క్రంచీస్, ఇలా ఎన్ని రకాలు పెట్టారో, హెడ్ బ్యాండ్స్ చాలా పెట్టారు. సో వాటిలో నాకు నచ్చినవి నేను తెచ్చుకున్నాను. పోనీ అక్కడ ఒక $120 పోయింది అనుకుంటే ఇక్కడ $250 $20కే వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఒకటి పోతే ఒకటి ఇస్తాడు దేవుడు. ఈ 2 డిఫరెంట్ డేస్లో కొన్నానులేండి. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ ఇవే కొన్నాను. ఇక్కడ ఇంత తక్కువకి వచ్చినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది ఎక్కడో పోతుంది అని. అక్కడ పర్ఫ్యూమ్స్ దగ్గర పోయింది, అది పోలేదులేండి. నాకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా చాలా ఇష్టం, ఏమైనా అకేషన్స్కి అలా వేసుకోవడానికి. అండ్ ఆల్సో చూద్దాం, నా దగ్గర ఉన్నాయి అంత పెద్ద సైజ్. నా ఓన్లీ బాధ ఏంటంటే అంత పెద్ద సైజ్ తీసుకొని నేను అంతా ఫినిష్ చేయను కదా అనేది నా బాధ. పర్ఫ్యూమ్ తీసుకునేందుకు రిగ్రెట్ అవ్వట్లేదు. సో యా, హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ థింగ్స్ అన్నీ నేను కొనుక్కున్నాను. వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు స్నో అండ్ మా ఇంటి దగ్గర ఉన్న ప్లేస్ ఎలా అనిపించింది చెప్పడం మర్చిపోకండి. నేను మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏమైనా ఫోటోషూట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ ఐ థింక్ ఇదే ఇంకా సీజన్కి లాస్ట్ స్నో అని నేను అనుకుంటున్నాను. వెదర్ ఫోర్కాస్ట్లో కూడా ఎక్కడా కనిపించలేదు మాకు స్నో ఉంది అని. కానీ ఫ్రెండ్స్తో చాలా మంచిగా స్పెండ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.